హాయ్, దిస్ జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్. ఈరోజు మన దగ్గరికి ఒకటి యాంపియర్ మ్యాగ్నస్ వచ్చింది. ఇంట్లో ఇక్కడ చూడొచ్చు, మనకు ఎం సింబల్ పడుతుంది, అంటే మోటార్ పోయిందని చెప్పేసి చెప్తోంది. సో కస్టమర్ ఇంతకు ముందే మనకు షోరూంలో నుండి ఇచ్చాడు. దీన్ని ఆల్ సెన్సార్ పోయినాయి, సెన్సార్స్ వేయించాడు, అయినా కూడా వర్క్ కావట్లేదు. జస్ట్ 15 డేస్ అయింది. 15 డేస్ తర్వాత నుండి మళ్ళీ వర్క్ చేయట్లేదు. అయితే మనం చిన్న మాడిఫై చేసాము, చూడవచ్చు మనము బండిని. సో యాంపియర్ మ్యాగ్నస్ మాడిఫైడ్ ఏం చేసాము అంటే, వాళ్ళకున్న కంట్రోలర్ రిమూవ్ చేసాము. ఇది ఒరిజినల్ కంట్రోలర్ మ్యాగ్నస్ది. సో మనకు ఇప్పుడు లేటెస్ట్ కంట్రోలర్ వచ్చిందండి. సో ఇది మనము వేస్తున్న లేటెస్ట్ కంట్రోలర్. దీని స్పెసిఫికేషన్ ఏంటి అంటే, హాల్ సెన్సార్ లేకపోయినా, అంటే హాల్ సెన్సార్ కనెక్షన్ చేయకపోయినా కూడా ఇది మోటార్ రన్ అవుతుంది. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఆల్రెడీ హాల్ సెన్సార్ నేను పెట్టాను. ఇదిగోండి, హాల్ సెన్సార్ పెట్టాను. ఇది లేకపోయినా కూడా ఒకసారి నేను చూపిస్తాను దాన్ని కూడా. ఇదిగోండి, హాల్ సెన్సార్ రిమూవ్ చేసేస్తున్నా. ఇదిగోండి, హాల్ సెన్సార్ అనేది రిమూవ్ చేశాను, అయినా కూడా మనకు మోటార్ రన్ అవుతుంది. చూడొచ్చు, ఇదిగోండి, హాల్ సెన్సారే లేదు దీంట్లో, అయినా కూడా మోటార్ మనకు రన్ అవుతుంది. సో ఏంటి అంటే, దీంట్లో జస్ట్ 1 వచ్చేది, అంటే 1-2 మాత్రం స్పీడ్స్ ఉండేది. ఇదిగోండి 1-2, మనము దీన్ని వేసేయడం వల్ల 3 కూడా వస్తుంది. ఇదిగోండి, సో స్పీడ్ ఎక్కువ అవడంతో బండి వైబ్రేట్ అవుతుంది. చూడొచ్చు, ఇదిగోండి, మనకు స్పీడ్ ఎక్కడంతో బండి వైబ్రేట్ అవుతుంది. ఇక్కడ ఎం సింబల్ కూడా అలాగే ఉంది. ఎం సింబల్ ఏం మనకేం పోలేదు, కానీ అయినా కూడా మనకు బండి రన్ అవ్వడం జరుగుతుంది. బికాస్ మన కంట్రోలర్, ఈ కంట్రోలర్ ఏంటి అంటే, వితౌట్ ఆల్ సెన్సార్ అయినా విత్ ఆల్ సెన్సార్ అయినా మనకు ఇది రన్ అవ్వడం జరుగుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే, ఇది రివర్స్ కూడా ఉండదు, కానీ ఇప్పుడు మనము రివర్స్ కూడా చేస్తూ ఉన్నాం. రివర్స్ కూడా, ఫార్వర్డ్ అండ్ రివర్స్ మనకి ఏది కావాలన్నా యాక్సెప్ట్ చేసుకోవచ్చు. కాకపోతే థ్రోటల్ కూడా మార్చుకుంటే ఫార్వర్డ్ రివర్స్ వస్తుంది, 3 స్పీడ్ కంట్రోలర్ వస్తుంది, థ్రోటల్ కూడా వస్తుంది. ఈ బ్రేక్ సెన్సార్, అంటే ఈ పవర్ బటన్ ఏదైతే ఉందో అది అట్లే కామన్గానే ఉంటుంది. ఆల్ సెన్సార్లు వేసుకున్నా కూడా బండి వర్క్ చేయట్లేదు, లేకపోతే ఆల్ సెన్సార్ ప్రతిసారి పోతూ ఉంది అని ఎవరిదైనా అనిపిస్తే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ పైన ఉంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఎనీ వర్క్, నాట్ ఓన్లీ వెహికల్, బ్యాటరీస్ కూడా మనం రిపేర్ చేస్తాం, తర్వాత వెహికల్స్ రిపేర్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.